తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని తండ్రి ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆ కుమారుడిని పట్టించుకునే విధానం చూస్తూ ఉంటేనే ఆ తండ్రి తన కుమారుడిని ఎంత బాగా ప్రేమిస్తున్నాడో మనకి అర్థమవుతా ఉంటుంది. ఆ తండ్రి తన కుమారుడిని బాగా ప్రేమిస్తున్నాడు కనుకనే ఆ కుమారుడికి అనుకోని సమయంలో చిన్న వయసులోనే ఒక తెలియని ఒక రోగం వచ్చేసి, తండ్రి తన కుమారుడిని బాగా ప్రేమిస్తున్నాడు కనుక ఆ రోగం వచ్చినప్పుడు తండ్రి తట్టుకోలేకపోతున్నాడు. ఒకసారంట ఒక దైవజనుడు తన కుమారుడికి చాలా విపరీతమైన జ్వరం ఎక్కువగా వచ్చినప్పుడు ఆ కుమారుడిని ఒళ్ళో పెట్టుకొని చిన్న ప్రార్థన చేశారంట. ప్రభా, ఇంత జ్వరము నా కుమారుడు తట్టుకోలేకపోతున్నాడు నాయన, దయచేసి నాయన ఆ జ్వరం ఏదో నాకు ఇవ్వు ప్రభా, నా కుమారుడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేశారు. అంటే చూడండి, మన పిల్లలు బాధపడతా ఉంటే మనము చూడలేము, కళ్ళతో అస్సలు చూడలేము. చూడండి, మధ్యాహ్నం అయిందంటే చాలు పిల్లలకి భోజనం వెళ్ళిందా లేదా అనేటటువంటి తర్వాత మనం భోజనం చేస్తాం. పిల్లలకి ఆహారం పెట్టిన తర్వాత మనం భోజనం చేస్తాం. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా సరే తన గురించి ఆలోచించకుండా పిల్లల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ పిల్లల పట్ల. కానీ పిల్లలు పెద్దోళ్ళైన తర్వాత మరలా అదే ప్రేమ తల్లిదండ్రుల పైన చూపిస్తున్నారు అంటే అసలు ఏమాత్రం చూపించట్లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ తండ్రి మాత్రం తన కుమారుడిని చాలా బాగా ప్రేమిస్తున్నాడు. అనుకోని రీతిలో చిన్న వయసులోనే ఆ కుమారుడికి ఒక రోగం వచ్చింది. అది ఏంటి ఆ రోగం అంటే బయటికి కనబడేటటువంటి రోగం కాదు. ఒక విధంలో చెప్పాలి అని అంటే అది ఒక మాయ రోగం. దేవునికి స్తోత్రం. అయితే తన కుమారుడికి వచ్చిన ఆ రోగాన్ని బట్టి తండ్రి చాలా బాధపడి ఆ కుమారుడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లేవాడంట. చిన్నప్పటి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ అడిగేవారంట, ఏంటయ్యా నీ కుమారుడి పరిస్థితి? అయ్యా, వీడు సడన్ గా ఏమవుతుందో తెలియదు కానీ సడన్ గా పడిపోతున్నాడా? సరే ఒకసారి బీపీ చూద్దామంటే ఆ పిల్లోడికి చక్కగా ఉందంట బీపీ, ఆరోగ్యం అంతా బాగానే ఉందంటే. బాగానే ఉంది, సడన్ గా పడిపోతున్నావు అంటున్నావు ఏంటి? లేదు సార్, పడిపోవడం కాదు, ఒక్కొక్కసారి మూర్చిల్లిపోతున్నాడు, ఒకసారి నొరగగా కాల్చుకుంటున్నాడు, ఒకసారి పళ్ళు గట్టిగా బిగించేసుకుంటున్నాడు అని చెప్పేసి చాలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమో నీళ్లు పడిపోతున్నాడు, ఒకసారి ఏమో అగ్నిలో పడిపోతున్నాడు. ఇదయ్యా పరిస్థితి అని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చెప్పారంట, మా వైద్య శాస్త్రంలో ఇలాంటి రోగము ఎక్కడ ఉండదు, ఎక్కడ కనబడదు, ఈ రోగానికి ఎక్కడ ట్రీట్మెంట్ కూడా ఉండదు చెప్పేసి. ఈ డాక్టర్ సరిగా చూడలేదు, ఈ హాస్పిటల్ సరిగా చూడలేదు, ఇంకొక హాస్పిటల్ చూపించాడు, ఇంకొక డాక్టర్ దగ్గర చూపించాడట, ఆ డాక్టర్ అదే సమాధానం ఇచ్చాడు, ఇంకొక డాక్టర్ దగ్గర చూపించాడు, ఆ డాక్టర్ అదే సమాధానం ఇచ్చాడు. అలాగా తనకున్న ధనమంతా కూడా తన కుమారుడి నిమిత్తము సుమారు 10 నుండి 15 సంవత్సరాలు వెచ్చించాడట ఈ తండ్రి. తర్వాత మనకి యేసు ప్రభు అడిగినప్పుడు మనకు కనబడతాం. అంటే చిన్నప్పటి నుండి వచ్చిన ఆ విధమైన ఆ రోగానికి ఈ తండ్రికి డబ్బులు ఖర్చు పెడుతున్నాడే కానీ తన కుమారుడు బాగుపడలేదు. కుమారుడు ఏమైపోతాడా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ కాపాడుకుంటూ తన కుమారుడిని ఎలాగో సుమారు 15 సంవత్సరాలు జాగ్రత్తగా తీసుకుని వస్తున్నాడు. అయినా సరే సడన్ గా ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాడు, సడన్ గా ఒక్కొక్కసారి నొరుగు కాల్చుకుంటాడు, నీళ్ళలో పడిపోతాడు, అగ్నిలో పడిపోతాడు, కాపాడుతాడు. ఇవన్నీ జరిగి సుమారు 10 సంవత్సరాల పైన అయిపోతున్నాడు. ఇంకా డబ్బంతా ఖర్చు పెట్టేస్తున్నాడు, కానీ కొడుకు మాత్రం బాగుపడట్లేదు అని చాలా బాధపడతా ఉంటే ఎవరో చెప్పారంట, ఇంత వైద్యులను సంప్రదించావు కదా, ఇన్ని హాస్పిటల్ తిప్పావు కదా, ఇన్ని రకరకాల మందులు ప్రయత్నాలు చేసావు కదా, నేను ఒక సలహా ఇస్తున్నాను. ఇదిగో మన ఊర్లో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరు వెళ్ళినా, ఎలాంటి అనారోగ్యంతో వెళ్ళినా, ఎలాంటి సమస్యలతో వెళ్ళినా, ఎలాంటి విధమైన రోగాలతో వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే బాగుపరుస్తున్నాడు, వెంటనే స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆయన దగ్గరకు వెళ్ళయ్యా అని చెప్పేసి ఎవరో చెప్పారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి
స్వస్థత కోసం వచ్చిన వారందరూ కూడా ఎవరో చెప్తేనే మాత్రం వచ్చారంట. లేకపోతే వారికి ఎక్కువ తెలియదు. రక్తస్రావం గల స్త్రీ కావచ్చు, యాయిరు కావచ్చు, ఇలా చాలా మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఎవరో ఒకరు చెప్పారు కాబట్టి సరే ఒక్కసారి యేసయ్య దగ్గరికి వెళ్దాం అనేటటువంటి ఆశతో వచ్చిన వారే. అలాంటి ఆశతో వచ్చిన వ్యక్తి ఈ యొక్క తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చాడు. ఆ కుమారుని తీసుకొని వస్తే యేసుక్రీస్తు ప్రభుని కలుసుకుందామని మేము వస్తే ఇదేంటి అని చూడగానే జన సమూహం అంటాడు. ఇంత జన సమూహంలో నా కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభు చూస్తారా? నా కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభు పట్టించుకుంటాడా? నా కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభు అడిగి స్వస్థపరుస్తాడా అని చెప్పేసి చాలా నిరుత్సాహం ఉన్నప్పటికీ ఇంతవరకు వచ్చాం కదా, ఎలాగైనా సరే యేసుక్రీస్తు ప్రభుని కలుసుకుందాం అని చెప్పేసి మొత్తానికి ఆ జన సమూహంలో నుంచి వెళ్ళి 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 మొత్తానికి దగ్గరికి వచ్చేసాడు. దగ్గరికి రాగానే యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఎప్పుడు కూడా శిష్యులు ఉండేవారు. ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి అడిగారట, అయ్యా మా కుమారుడి పరిస్థితి ఇదయ్యా, మా కుమారుడి పరిస్థితి ఇది నా కుమారుడి స్థితి పరిస్థితి, మీరేమైనా చేయండి అయ్యా అని శిష్యులు అడిగితే శిష్యుల వల్ల కాలేదు. మొత్తానికి ఆ కుమారుణ్ణి ఆ శిష్యులే ఆ తండ్రిని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత జరిగింది ఏంటో ఒక్కసారి మనం చదువుకుందాం. 9వ అధ్యాయం 17వ వచనం. జన సమూహంలో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయి. అప్పుడు వాడు నిరుకార్చుకొని పండ్లు కరుక్కొని మూర్ఛను దానిని వెళ్ళగొట్టిన శిష్యులు అడిగి తిని దాని అది వారి చేత కాలేదనను. 20వ వచనం. వారు ఆయన యొద్దకు వాడిని తీసుకుని వచ్చి దయ్యము ఆయనను చూడగానే వాడిని విలువలాడించను గనుక వాడు నేలపడి నురుకార్చుకొని పొరలాడు. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలం అయినదని వాని తండ్రిని అడగా అతడు బాల్యము నుండి, అంటే బాల్యము నుండి అని ఎందుకు తండ్రి చెప్పాడంటే సుమారు అని యేసుక్రీస్తు ప్రభువును ఆ కుమారుని చూసినప్పుడు అతడు యవనస్తుడు. వెంటనే అడిగాడు, యా నీ కుమారుడికి ఈ పరిస్థితి ఎంతకాలం నుండి? అయ్యా బాల్యము నుండి, అనగా చిన్న పిల్లడుగా 5 సంవత్సరాల నుండి. ఇన్ని సంవత్సరాలు ఈ సమస్యతో బాధపడుతున్నావు, ఇన్ని సంవత్సరాలు ఎంత నలిగిపోయావని యేసు ప్రభు వారు ఆ తండ్రి మీద కనికరపడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మనం ఏ కష్టాలు గుండా, బాధలు గుండా, సమస్యలు గుండా కొన్ని సంవత్సరాలు వెళ్తున్నట్లయితే మన మీద మనుషులు కనికర పడకపోవచ్చు. మన సమస్యలను చూసి అనేక మంది మనం నవ్వుకునే పరిస్థితి కూడా రావచ్చు. మన సమస్యలను చూసి అందరూ కూడా నిందించే పరిస్థితి రావచ్చు. ఎన్నో సంవత్సరాలు ఈ కష్టంలో వీరు ఉన్నారని 10 మంది చెప్పుకునే ప్రయత్నం చేయవచ్చేమో. కానీ మనుషులు మన మీద కనికర పడకపోయినా మన మీద కనికర పడేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనే కనికర సంపన్నుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ సమస్యను యేసుక్రీస్తు ప్రభు తీసుకొచ్చారు. చూడండి, మన సమస్యలు మనుషుల దగ్గర తీసుకెళ్తే సమస్యలు తీరవు. మరి మన సమస్యలు ఎక్కడ తీరుతాయంటే మన సమస్యలను తీర్చగలిగేటటువంటి స్థలము దగ్గరికే వెళ్ళాలి. మన సమస్యలను తీర్చగలిగిన దేవుడి దగ్గరికే వెళ్ళాలి. ఆ దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, ఇతనికి సిమ్టమ్స్ అనగా అనారోగ్యాలుగా మూగ దయ్యం పట్టింది, కానీ శరీరంలో ఎలాంటి సిమ్టమ్స్ లేదు. కానీ సడన్ గా మాత్రమే కుమారుడు పడిపోతాడు, సడన్ గా నూనె కార్చుకుంటాడు, సడన్ గా పళ్ళు కొరుక్కుంటాడు. సిమ్టమ్స్ ఏముండవు. అనగా ఒకవేళ జ్వరం వచ్చిందనుకోండి, ఒళ్ళు వేడిగా ఉంటుంది. మనోడికి అలాంటిది ఏముండదు. సడన్ ఏ నిమిషంలో పడిపోతాడు తెలియదు, ఏ నిమిషంలో విలువ నాడిపోతాడో తెలియదు. ఇలాంటిది ఈ కుమారుడిని ఆ దయ్యము పీడిస్తుంది. ఎన్ని సంవత్సరాలు? సుమారు 10 కావచ్చు, 15 సంవత్సరాలు. అయితే ఇలాంటి మన జీవితంలో కూడా మనకి సిమ్టమ్స్ లేకుండా మనల్ని కూడా పీడిస్తున్నాయి చాలా ఉంటాయి. దాంట్లో ఉదాహరణ చింత. ఏంటండి? చింత. మీరు చూడండి, చాలా బాధలో ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనసు బాగుంటలేదండి, ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే
ఫస్ట్ నీకు చెకప్ చేస్తాడు. బాగుందమ్మా, లేదండి, అన్న తినబుద్ధి అవ్వట్లేదండి, అసలు మనసు బాగుండట్లేదండి, నీకు ఆరోగ్యంగానే ఉన్నావమ్మా, మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్తారు కానీ నాకు అసలు మనసు బాగుండట్లేదంటే అప్పుడు దానికి జవాబు ఏంటి అంటే బైబిల్ చెప్తుంది అది చింత. ఏంటంటే అది చింత. చాలా మంది ఈ చింత కలిగి ఉంటారు. ఓ 20 సంవత్సరాల ముందు ఆలోచించేస్తారు, ఏమైపోతుందో 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 ఇప్పటి నుంచే చింతించేస్తారు. అందరూ భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే డోర్లన్నీ వేసేసుకొని మొత్తం ఏడుస్తూ ఏడుస్తూ ఫ్లాష్ బ్యాక్ అంతా ఆలోచించేస్తాం. రీసెంట్ గా ఒకరు ఫస్ట్ బర్త్డేకి నన్ను పిలిచారండి, ఒక కుటుంబం. పాప బర్త్డే, వాళ్ళ పాప బర్త్డే. సరే అని చెప్పేసి వాకింగ్ పరిచయం చేసి కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు భోజనం పెట్టారు. భోజనం చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పాప తల్లి అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అని. దేనికమ్మా అంటే, నేను కువైట్కి వెళ్ళాలనుకుంటున్నానండి అని. అదేంటమ్మా ఫస్ట్ బర్త్డే కదా మీ పాప, కువైట్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏదైనా అప్పులా సమస్యలు ఏంటంటే, లేదండి పాస్టర్ గారు, మరి అంతా బాగానే ఉంది, మరి ఎందుకు కువైట్కి వెళ్ళాలనుకుంటున్నావమ్మా అంటే, పాప పెళ్లి చేయాలి కదండి అని. ఏమన్నది, నిజమమ్మా పాప పెళ్లి చేయాలి, ఏ పాప అమ్మమ్మ, ఈ పాపేనండి, మొదటి పుట్టినరోజు జరిగిన పాపకు 20-25 సంవత్సరాల తర్వాత పెళ్లి చేయడానికి ఈ అమ్మగారు ఇప్పుడు వెళ్ళిపోతారు అంటే 20 సంవత్సరాల గురించి ముందే ఇప్పటికే చూపించారు. ఆ ఇల్లు కష్టపడ్డావు తప్ప తీసుకొచ్చి పెళ్లి ఘనంగా చేసావు, కుటుంబాన్ని కట్టగలుగుతావా? కుటుంబాన్ని కట్టలేదు. డబ్బు వివాహం చేయొచ్చేమో కానీ కుటుంబాన్ని కట్టలేదు. ఆ 20 సంవత్సరాలు ఆ చంటి పాప తల్లికి దూరం అవుతుంది, తల్లి ప్రేమకు తల్లి అనురాగానికి దూరం అవుతుంది. కొద్దిగా పెద్ద అయిన తర్వాత పరిస్థితులు బట్టి వెళ్ళొచ్చు, కానీ కొంతమంది చిన్నప్పుడు వెళ్ళిపోతారు. అది ఏంటి, ఫ్యూచర్ కోసం చింతించేసి ఆలోచించేస్తా ఉంటాం. అలా ఎప్పుడు కూడా మనము చేయకూడదు. చూడండి, ఇలా చింత అనేది చాలా మందికి ఉంటా ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, మీరు దేని గురించి చింతించకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, కోయవు, కొట్టులో కూర్చు. అడవి పువ్వులను చూడండి, వారి రంగులు చూడండి, వాటిని కలుగు చేసిన దేవుడు వారు ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటాయో వారికన్నా మీరు శ్రేష్ఠులు కనుక మీరు కూడా అంత సంతోషంగా ఆనందంగా ఉండండి అని ప్రభు సెలవిస్తుంది. అన్ని ఏ కష్టమైనా సరే మనం ఎదుర్కోవాలి కానీ చింతించుకోవాలి. చింత ఏం చేస్తుందంటే మనిషిని కృంగజేస్తాడు. నీ ముఖం కలకలలాడుతూ ఉండాలని దేవుడు చూస్తాడు, కానీ నువ్వు ఎప్పుడు కూడా నీరసంగానే పెట్టుకుంటా ఉంటావు. ఏమ్మా అంటే ఒకసారి నవ్వచ్చు కదా, ఏం నవ్వుతావు ప్రభు, ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు, ఆ కష్టం దేవుడు తీసేసి ఇంకొక కష్టం ఏదో ఉంటుంది, మళ్ళా దాని గురించి బాధపడతాం. ప్రభువును బట్టి మనం ఎప్పుడు సంతోషించాలే కానీ ఎప్పుడు బాధపడదు. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఏం గుర్తుంది, ఎల్లప్పుడూ సంతోషించు, ఎల్లప్పుడూ ఆనందించు, ప్రభువును బట్టి ఎల్లప్పుడూ మనం ఆనందించే వారిగా మనం ఉండాలి. రైట్, ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఈ తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చిన వెంటనే యేసయ్య ఎప్పటి నుంచి అయ్యా ఈ సమస్య, బాల్యము నుండియే. అంటే చూడండి, తండ్రి తన కుమారుని అంతగా పట్టించుకుంటున్నాడు. చిన్నప్పటి నుండి ఆ కొడుకు అలా పడిపోతున్నా, నొరుగు కార్చుకుంటున్నా, పళ్ళు గట్టిగా కొరుక్కుంటున్నా, నీళ్ళలో పడిపోతున్నా, అగ్నిలో పడిపోతున్నా, తండ్రి మాత్రం తన కుమారుడిని కాపాడుకుంటూ డబ్బులన్నీ ఖర్చు అయిపోయినప్పటికీ కూడా తన కుమారుడిని మాత్రం కాపాడుకుంటూ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడు అలాంటి పరిస్థితి రావడం గల కారణం ఏదైనా ఉన్నది అంటే ఆ కుమారునికి పట్టిన మూగదయం, చెవిటి అనే మూగదయం. ఆ దయ్యము ఆ కుమారుణ్ణి సంతోషం లేకుండా, ఆనందం లేకుండా పీడించేసి మొత్తానికి ఆ కుమారుడిని తీసుకుపోదామని సైతాను శతవిధాల ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి చివరి దశలో ఆ కుమారుడు మాత్రం యేసే దగ్గరికి తీసుకొని రాబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఈ రోజుల్లో కూడా చాలా మంది కొన్ని సంవత్సరాలుగా బందీలుగా ఉంటారు. రీసెంట్ గా నేను ప్రతి శుక్రవారం రెస్ట్ హౌస్ రోడ్ లో మనది 6:30 నుండి 8:15 కల్లా ప్రార్థన జరుగుతుంది, చిన్నగా అరుగు మీద జరుగుతుంది. అక్కడ రీసెంట్ గా ఒక అతను భయంకరమైన డ్రింకర్, అయ్యారు మీరు వాక్యం నేను ఫ్రైడే వచ్చి వింటున్నాను అయ్యారు, ఒక నిర్ణయం తీసేసుకుంటున్నానండి,
ఇక నుంచి త్రాగనండి, బాప్తిజం కూడా తీసుకోవాలనుకుంటున్నాను, మొన్న బాప్తిజం తీసుకున్నాను. ఎప్పటి నుంచి తాగుతున్నారండి అని నేను అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటో తెలుసా? పెద్ద ఆయన 40 సంవత్సరాల నుంచి తాగుతారు. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? వాళ్ళ ఆవిడ ఎంత మంచి ఆమె అంటే అమ్మ, అంత తాగుబోతైనా ఆమె మాత్రం ఎంత నెమ్మదోనండి, ఎంత నెమ్మదోనండి. ఇప్పుడు మా ఆయన త్రాగు నుంచి విడుదల పొందాలని పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఎప్పుడు ప్రార్థన రిక్వెస్ట్. ఒకసారి ఇలాగా వాక్యం చెప్తా, ఆ ఫ్రైడే రోజు చిన్న మైక్ ఉంటుంది మాకు, ఆ వాక్యం చెప్తా ఉంటే మైక్ డిస్టర్బెన్స్ గా వస్తుంటే ఇంకా ఆయన వాక్యం బాగా అర్థమైపోయి ఇదంతా చెప్పేసి, పాస్టర్ గారు ఆ మైక్ బాగు చేయించడానికి ఒక 2,000 రూపాయలు కాన్పుడి తీసి దేవుడికి స్తోత్రం. మొత్తానికి ఆయన వచ్చి ఇంకా నేను తాగనని చెప్పేసి బాప్తిజం తీసుకున్న తర్వాత ఈ రోజు కూడా వాక్యం పాస్టర్ గారు ఈ వాక్యం అక్కడ చెప్పిட்டு వస్తాడు. పాస్టర్ గారు, నేను 40 సంవత్సరాలు నేను ఎంత కోల్పోయానో నాకు అర్థమవుతుంది. మీరు వాక్యం చెప్పారు కదా, నన్ను కూడా బహుశా ఆ దయ్యం నన్ను బట్టేసి నేను 40 సంవత్సరాలు ఈయన చెప్తుంది ఏంటంటే, నేను చేతి పని చేసుకున్నాను, పొద్దునే కష్టపడతానండి, 500-1000 రూపాయలు ఇంటికి తీసుకురావాలని మనసు వస్తుందండి. అలా వస్తున్నప్పుడు అంట బ్రాందీ షాప్ కనపడుతుంది. బ్రాందీ షాప్ కనబడగానే ఎవరో చైనేసి కాలు ఆ బ్రాందీ షాప్ దగ్గర లాగేసినట్టుగా ఉంటుందంట ఆయన బాడీ, ఆయన యొక్క శరీరం అలా అయిపోతాడు. వెంటనే 500 ఆ బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఖర్చు పెట్టాల్సింది, ఆ త్రాగాల్సింది, ఏదో తినాల్సింది, ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళేవారంట. చాలా సంవత్సరాలు. నన్ను కూడా బహుశా ఆ దయ్యం పట్టేసిందేమోనండి పాస్టర్ గారు అని చెప్పాడండి. ఈ రోజు చూడండి, చాలా మంది ఈ త్రాగుడే కాదు, కొన్ని సంవత్సరాలుగా ఒకే దాని మీద బాధపడుతూ ఉంటారు చూడండి. అది ఖచ్చితంగా ఈ యొక్క అపవాది క్రియలు ఉంటాయి. పట్టి ఎలాగైనా కుటుంబాన్ని, ఎలాగైనా వ్యక్తిని, ఎలాగైనా వారిని నాశనం చేయాలని ఆ సమస్యను అలా ఉంచుతుంది. అలాగే ఈ కుమారుణ్ణి కూడా సుమారు 10 నుండి 15 సంవత్సరాలు ఆ దయ్యము ఈ కుమారుణ్ణి వదిలి వెళ్ళలేకపోయింది. పట్టి అలాగా పీడించేసింది. అలా పీడిస్తేనేట ఆ దయ్యాలకి సంతోషంగా ఉంటాయంట. మొత్తానికి తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. తీసుకుని రాగానే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగానే ఆ కుమారులో ఉన్న దయ్యము గట్టిగా కేకలేస్తూ వెలువెల్లాడిపోతున్నాడు. ఎందుకనంటే దేవుని వాక్యం సందేశిస్తుంది, దేవుడి దగ్గర ఏ దయ్యం కూడా నిలువనేరదు. దేవుడికి స్తోత్రం. నీ పేరంటే దయ్యాలు వణికాయిలే, నీవంటే రోగాలు జడిసాయిలే, నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడి లోకాన లేడులే. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడున్నా, దేవుడి పేరన్నా, దేవుడి ప్రజెన్స్ అన్నా, దేవుడి ఊరికన్నా దయ్యాలు గజగజ రాగానే ఆ దయ్యమో విలవిల్లాడిపోతా ఉందంట. జరిగిందేంటో ఒకసారి మనం చూద్దాం. 20వ వచనం. వారు ఆయన యుద్ధకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించాను కనుక వారు నేల పడి నుడుకార్చుకొనుచు పొరలాడుచున్నాడు. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించింది ఎంత కాలమైన వారి తండ్రిని అడుగుగా, అతడు బాల్యము నుండి అది వారి నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడతాడు. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయను. అందుకు యేసు, నీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యపడు. వెంటనే ఆ చిన్నవారి తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మము కలగకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తు తీసుకొచ్చి, అయ్యా, ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు నా జీవితంలో చేసేసానయ్యా, ఇంకా విసిగిపోయానయ్యా. ఏమైనా నీ వలనైతే, ఇదిగో నా కుమారుడిని నీ దగ్గర తీసుకొచ్చాను, నీ వలన ఏమైనా అయితే అది చెయ్యయ్యా అంటే అప్పుడు దేవుడంట ఆ కుమారుని నిమిత్తం కనికరపడ్డాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, మన దేవుడు ఎంత మంచి దేవుడు తెలుసు. కనికరపడే కరుణా సంపన్నుడు. మనకున్న పరిస్థితులు బట్టి చాలా మంది మనల్ని హేళనగా చేస్తారేమో, కానీ మన కన్నీళ్లతో దేవుడి దగ్గరికి వస్తే వెంటనే కనికరపడిపోతారంట. అంత మంచిది దేవుడు మన యేసుక్రీస్తు. చూడండి అంటున్నాడు, ఏమైనా ఒకసారి మనం చూద్దాం ఆ మంచి మాట.
22వ వచనం, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి, అయ్యా మా మీద కనికరపడి. ఇంకా ఎంత చెయ్యాలో అంత చేసేసాను. విసిగిపోయాను. ఎవరైనా ఉన్నారా? విసిగిపోయి నా వల్ల ఇంకేం లేదు, ఇంకేం చేయలేదు, దేవా నువ్వే నా మీద కనికరపడయ్యా అనే పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా దేవుడు మీ మీద కనికరపడతాడు. ఆర్థిక ఇబ్బందుల చేత, అప్పుల చేత, వడ్డీలు కట్టుకోలేక అయ్యా విసిగిపోయానయ్యా, ఇంకా ఏమైనా నీ వల్ల అయితే కనికరపడండి మా మీద, దీని నుంచి గట్టెక్కించండి అని ఎవరైనా ఇలా వేడుకుంటున్నారా? దేవుడు మీ మీద కనికరపడతాడు. ఎందుకంటే మన దేవుడు కనికరపడే దేవుడు. విసిగిపోయే పరిస్థితుల్లో ఇంకా చేతులు ఎత్తేసి ఇంకా నా వలనైతే ఇంకా ఏమి చేయలేదు, అన్ని తిరిగేశాను, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాను, ఎవరిని సంప్రదించాలో వారిని సంప్రదించాను, ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టేశాను, ఇంకా నా వల్ల అయితే ఏమి జరగదు, నీ దగ్గరికే వచ్చాను, నీ వల్ల అయితే ఏమైనా చేయైనా కనికరపడ్డాయా అని తండ్రి దేవుడు అన్నప్పుడు దేవుని యొక్క సమాధానం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? నేను ఈ సమస్యకు పరిష్కారం ఇస్తాను అని నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన శూన్యములో సృష్టిని చేశాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. అబ్రహాము 100 సంవత్సరాలు కలిగిన అబ్రహాముకు చక్కటి కుమారుని ఇచ్చాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. దేవుడికి స్తోత్రం. ఆ తండ్రి అడిగిన మాట అద్భుతం అండి. చూడండి, అయ్యా ఏమైనా నీ వల్ల అయితే మా మీద కనికరపడాలి, నా వల్ల ఏమైనా అవుతాయని అడుగుతావు కదా, నేను ఏదైనా చేయగలను నమ్ముతున్నావా? నమ్ముచున్నాను నాయన అంటూ అన్నాడు. అపనమ్మకము కలగకుండా నాకు సహాయం చేయ. అది ఒక్కంకి ఉంది కదండి. ఆ సహాయం చేయమనేటటువంటి మాట ఏ మాట మనకి కింద ఉంటుంది, కన్నీళ్లు విడిచి అని కూర్చబడినది అనగా, అయ్యా అపనమ్మకము కలగకుండా నాకు సహాయం చేయండి. కన్నీళ్లతో మొదలుపెట్టుకుంటాడు నీకు అది చేసేది. అంటే విసిగిపోయాడు కదా, ఇంకా అక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి అని అంటే తన సమస్యకు పరిష్కారంతోనే వెళ్ళాలి. తన కుమారుడు మంచి బాగుపడిన తర్వాతనే తీసుకెళ్ళాలి. ఇంకా మరలా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఏ పరిస్థితిలో వచ్చాడో మరలా అదే పరిస్థితిలో తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి నాయన నాకు అపనమ్మకము కలగకుండా సహాయం. నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు చేస్తావో చేయవో, జరుగుతుందో ఇన్ని సంవత్సరాలు జరగలేనిది ఈ క్షణంలోనే ఎలా జరుగుతుంది అనేటటువంటి అపనమ్మకము నాకు కలగకుండా ఏడుస్తున్నాడు. సహాయం చేయలేదు అంటే ఆ నమ్మకాన్ని కూడా నాకు పుట్టించు ప్రభువా. దేవుడికి స్తోత్రం. చూడండి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సైతాన్ అపవాదంట మనం నిరుత్సాహపరుస్తుంది. ప్రార్థన చేస్తాము, గట్టిగా ప్రార్థన చేస్తాం, మనసులో సైతాన్ అంటారు ప్రార్థన చేస్తున్నావు కానీ జరగలేదు. సరే జరగదేమో అయినా ప్రార్థన చేస్తాను, ప్రభు ప్రార్థన చేస్తున్నాను ఆయన, అది జరగదని నాకు కూడా తెలుసు ఆయన, ప్రార్థన చేసేస్తున్నాను ఆయన అని చెప్పేసి నోటి మాటతో ప్రార్థన చేస్తా ఉంటాం. అలా చేయకూడదు. దేవుడి దగ్గరకు అది దేవుడి చిత్త ప్రకారంగా అయితే కనుక ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 100 ఆకాశము గతించిన ఆయన మాట మాత్రం ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అపనమ్మకము కలగకుండా నాకు సహాయం. అయ్యా ఇప్పుడు నేను కోరుతున్నాను కదా, ఈ ప్రక్రియలో
నీ మీద నాకు అపనమ్మకము కలగకుండా నాకు ధైర్యాన్ని పుట్టించు, నాకు సహాయం చేయు అని మరలా దేవుణ్ణి ప్రార్థించవచ్చు. అలాగే మనము ఏదైనా ఒక సమస్య గురించి కావచ్చు, ఏదైనా ఒక పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఒక అంశాన్ని మరలా మనము గుర్తించాలి. ఏంటంటే, అయ్యా ప్రార్థన చేస్తున్నాను, ఈ సమస్యలు ఖచ్చితంగా తీరుస్తామనే ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈ ప్రార్థన చేసే ప్రక్రియలో, ఈ సమస్యలు నేను పోరాడుతున్న ప్రక్రియలో నాకు ఎక్కడ కూడా అపనమ్మకము కలగకుండా సహాయం చేయి, ఎక్కడ కూడా నేను డౌట్ఫుల్ గా నేను ఉండకుండా సహాయం చేయ ప్రభు అని దేవుని కోరాలి. దేవునికి స్తోత్రం. అపనమ్మకం మనకి ఎప్పుడు కలుగుతుందంటే, అపనమ్మకం కలిగే మాటలు మాట్లాడేవారు మన దగ్గరికి వచ్చినప్పుడు కలుగుతుంది. ఆదివారం అంట మనోళ్ళు అగ్నిలో మండేస్తారు. ఏంటంట, అగ్నిలో కట్టే అగ్ని వేసినప్పుడు ఎలా మండుతుందో అలా అగ్నిలో మండుతున్నారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సైతాన్ని ఇలా నీళ్ళగా టుస్సని ఆడిపోతారు. సైతాన్ని ఎన్ని నీళ్ళు వేస్తా ఇంకా అగ్నిలో మంటారు. దేవుడికి స్తోత్రం. రైట్, ఇప్పుడు అపనమ్మకము కలగకుండా సహాయం చేయమని దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారో ఒకసారి చదివి ముగించుకుందాం. జనులు గుంపుకూడి తన యొద్దకు పరిగెత్తు వచ్చిన యేసు చూసి, మూగ దయ్యమా, మూగ పైన చెవిటి దయ్యమా, వారిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గర్జించెను. అప్పుడు అది కేక వేసి వానెంతో విలవిలలాడించి వదిలిపోయేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 27వ వచనం చదువుతాం. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, చాలా ఇప్పుడు మొత్తానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అతన్ని, ఆ కుర్రవాడిని చూసి, మూగవైన చెవిటి దయమా, ఈ కుర్రవాడిని వదిలిపెట్టి వెళ్ళిపో, మరలా ఈ కుర్రవాడి జోలికి నువ్వు రావడానికి వీల్లేదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. అంటే తన దగ్గరకు ఆ సమస్య తీసుకొని వచ్చినప్పుడు మరలా అలాంటి సమస్య వీరి దరిదాపులో రావడానికి వీల్లేదని దేవుడు ప్రకటించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యం చేయడు. ఆ తండ్రి అన్నాడు, నా కుమారుడు బాగుపడితే చాలు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా అండి, కుమారుడిని బాగుపరచడం మాత్రమే కాదు, అలాంటి సమస్య మరల రాకుండా చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది నా దేవుడు చేసిన గొప్ప కార్యం. కనికరపడ్డాడు ఆ తండ్రి కన్నీళ్లను చూసి, కనికరపడ్డాడు ఆ తండ్రి మనోవేదన చూసి, కనికరపడ్డాడు ఆ తండ్రి యొక్క బాధను గుర్తించి, కనికరపడ్డాడు తండ్రి తన కుమారుని ఎంత నష్టపోయాడు. ఆ తండ్రి మీద కనికరపడిన దేవుడు మన మీద కూడా కనికరపడే దేవుడు అండి. ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు. ఆ తండ్రి తన కుమారుని నిమిత్తం ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర చేరి ఎలా వేడుకున్నాడో, మనము కూడా మన సమస్య నిమిత్తం దేవుని వేడుకుంటే ఆయన ఎంత నమ్మదగిన దేవుడు తెలుసండి. మన సమస్యను తీర్చడం మాత్రమే కాదు, మరలా అలాంటిది మరలా మన దరిదాపులో రాకుండా దేవుడు చేయగలడు. దేవుడికి స్తోత్రం. ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో బాధపడుతున్నారా, అది తీర్చడం మాత్రమే కాదు, ఇంకా మరలా అప్పు రాకుండా, అప్పు అవ్వకుండా దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇచ్చేవాడిగానే దేవుడు చేస్తాడు. అది ఏ సమస్య అయినా సరే మన దేవుడు కనికరపడి గొప్ప కార్యాలు చేసి, అలాంటి కనికరము కలిగిన దేవుడు మనకు సదాకాలము తోడి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్యా, కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు చేసి, ఎంత గొప్ప దేవుడు ఉన్నాయన, ఎంత కనికరపడే దేవుడు ఉన్నాయన. తండ్రి తన కుమారుడి నిమిత్తం ఎంతో బాధపడ్డాడు. సుమారు 10 నుంచి 15 సంవత్సరాలు సమస్తము కోల్పోయాడు ఆయన. చాలా బాధపడ్డాడు, చాలా వేదన పడ్డాడు ఆయన. నీ దగ్గరకు తన కుమారుడిని తీసుకొచ్చాడు. నువ్వు వెంటనే బాగు చేసావు అయ్యా. నాయన ఈరోజు ఎంతమంది అయితే వారికి ఉన్న సమస్యలు, ఇబ్బందులతో, కన్నీళ్లతో నీ దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటున్నారు. అయ్యా, మేము చేయవలసినంత మేము చేశాం, ఇంకా విసిగిపోయాము నాయన. ఈ సమస్య నుండి మీరే పరిష్కారం దయచేయండి. ఎవరైతే అడుగుతున్నారో వారి కోసం ప్రార్థిస్తున్నావు నాయన. నువ్వు ఏమైనా చేయగలవు నాయన. కథ మొత్తం మార్చగలవు, స్థితి పరిస్థితులు మార్చగలవు నాయన. అయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే అనే వాక్యాన్ని మేము జ్ఞాపకం తెచ్చుకు మేము నమ్ముతున్నాము నాయన. అపనమ్మకము కలగకుండా మరలా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ దీవించండి.
ఆశీర్వదించు. మితమైన వాక్యం మా హృదయంలో నాటబడి ఫలించడం సహాయం. మా ఆత్మీయ తల్లి గారి కోసం ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ తల్లి గారి జ్ఞాపకం చేసుకొని దూర ప్రాంతాల్లో పరిచయం జరిగిస్తుండగా మీరు పరిచయంలో తోడుగా నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. అయా ప్రభావ సమస్తం మీ కృపలోకి నడిపించి సంఘ బిడ్డలందరినీ కుటుంబాలందరినీ మెండుగా ఆశీర్వదించుకుంటారు. మనం మేము ఆదివారం కలుసుకొని మిమ్మల్ని స్తుతించే వారు సహాయం. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చేస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.